ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలి రోడ్డున పడ్డ అభాగ్యురాలికి దాతల సహాయంతో నార్సింగ్ మండలం షేరిపల్లి యువకులు ఇల్లు నిర్మించి మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు. నేటి యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలతో పేడదారులు తొక్కుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న తరుణంలో షేరిపల్లి యువకులు ఈ విధంగా సహాయపడడం పట్ల సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. మండల పరిధి గ్రామమైన షేరిపల్లిలో అయ్యవారి భాగ్యం వికలాంగురారు వితంతువు, ఆమెకు 2 కుమారులు ఉండగా వారికి కూడా మానసిక వైకల్యం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భాగ్య ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఉండడానికి ఇల్లు లేకపోవడంతో గ్రామస్తులు అధికారులు భాగ్య కుటుంబానికి స్థానిక పాఠశాలలో తాత్కాలిక నివాస తదితర వసతులు కల్పించి బస ఏర్పాటు చేశారు. ఆమె పరిస్థితి చూసి చలించిన గ్రామ యువకులు, నాయకులు భాగ్యలక్ష్మి ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. యువత దేశ భవిష్యత్తు అని సన్మార్గంలో నడుస్తూ బాధితులకు అండగా ఉంటూ మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. గోవర్ధన్, లక్ష్మీ నరసింహులు గౌడ్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ మాట్లాడుతూ అభాగ్యురాలి ఇంటి నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కృతజ్ఞత తెలిపారు. యువతకు భాగ్యకు తమ సహాయ సహకారాలు ఇళ్లవేళలా ఉంటాయని, షేరిపల్లి యువకులు చేసిన పని ప్రశంసనీయమని, మిగతా వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. జై మైనంపల్లి. తప్పుకుంటూ ఆడికి లేను అని తప్పించుకుంటాం. గ్రామంలో భాగ్యమ్మ గారి మరి ఆవాసం కూలిపోవడం, మరి గ్రామంలో ఉన్న యువకులు మరి ఆమెను హక్కున చేర్చుకొని మరి యువత ఏది చేయాలనో అది చేసినందుకు వారికి యువత అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. మరి యువత అనేది మరి సన్మార్గంలో నడవాలి కాబట్టి ఇలాంటి మంచి మంచి పనులు చేసుకుంటూ మరి వేరే గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మరి ఇంకేదైనా అవసరాలు ఉన్నప్పుడు కూడా భాగ్యమ్మకు మరి ఎంఎస్ఎస్ఓ నుంచి కావచ్చు, హనుమంతరావు గారి నుంచి కావచ్చు, ఇలా హనుమంతరావు గారు వచ్చేది ఉండే మరి అత్యవసరం ఢిల్లీ పోయినందువలన మా చేతుల మీద చెప్పించినందుకు మరి తను ఎల్లప్పుడూ కూడా కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉంటూ పేదవారికి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేటట్లు ఎంఎస్ఎస్ఓ ముందుంటుంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఆ అమ్మగారికి ఏదైనా అవసరం ఉంటే హనుమంతరావు గారు తప్పకుండా ఇస్తారని చెప్పారు రాత్రి ఫోన్లో. తప్పకుండా ఆమెకి ఇంకేదైనా అవసరం ఉంటే కూడా పంపిస్తారని చెప్పాడు. మరి గ్రామస్తులు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు షేరిపల్లిలో అయ్యవారి భాగ్యమ్మ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వాళ్ళ ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది. ఆ ఇంటి నిర్మాణం కోసం మన గ్రామ పెద్ద సహకారంతో, మన యువకుల సహకారంతో, మన మండల నాయకులు అందరి సహకారం, మన తల చేయితోటి ఈరోజు ఈ ఇల్లుని నిర్మించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి నాకు నా ధన్యవాదాలు. అలాగే షేరిపల్లి యువత కూడా ఇలాంటి కార్యక్రమం ముందుకు రాచి ఇంకా కార్యక్రమాలు ముందు ఇంకా ఉండి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. యువత చెడు కారణాలు కాకుండా ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని ఈ యువత కొరకు నేను షేరిపల్లి నుంచి సూచిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ షేరిపల్లి గ్రామంలో అయ్యరి భాగ్యమ్మ అనే వారి ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా పంచాయతీ సెక్రటరీ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ నుంచి తీసుకుపోయి మన గ్రామంలో స్కూల్లో వేయడం జరిగింది. అదే మరి మేము ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలం అందరం కూడా పెద్ద మనుషులు అంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది పెద్ద మనుషులను కలవడంతో వాళ్ళు కూడా మాకు రమ్మని చెప్పి వాళ్ళు తలోటి సాయం చేయడం వల్ల ఈరోజు షేరిపల్లి గ్రామంలో వాళ్ళకు చిన్నగా ఒక రూమ్ నిర్మించడం జరిగింది. కాబట్టి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ షేరిపల్లి గ్రామంలో మరి అయ్యవారి భాగ్యమ్మ అనే వ్యక్తి వర్షాల కారణంగా మరి ఇల్లు కూలిపోవడం జరిగింది. మరి అందరూ దాతల సహాయంతో వారికి ఒక చిన్న రూము నిర్మించి ఇవ్వడం జరిగింది. దానికి యువత ముందున్నది. మరి ఇదే మరి ఇక్కడ గ్రామానికి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు
తాజా మాజీ సర్పంచ్ గారు రాజిరెడ్డి గారికి, అలాగే మరి శంకరంపేట నుంచి వచ్చిన రమేష్ గౌడ్, జీవనన్న, రంగారావు, మళ్ళీ రాజేష్, ఇంకా ఇతర పెద్దలు పేరు పేరున మన బాలాజన్న, నరసింహులు, గోవర్ధన్, పేరు పేరున ఎవరన్నా పేరు మర్చిపోతే నరసింహులన్న, డాక్టర్ నరసింహులన్న, వీళ్ళందరికీ పెద్దలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరో నాయకులు వచ్చి ఏదో చేస్తారని ఆలోచించే కన్నా మరి యువకులు ముందుండి, నాయకులు కూడా ముందుండి వారికి తోచిన సహాయంతో మరి ఇల్లు నిర్మించడం జరిగింది. ఇదే స్ఫూర్తిని అన్ని గ్రామాలు, అన్ని మండలాలు కూడా తీసుకొని వాళ్ళు నాయకులు చేసే పని వాళ్ళ పరిధి వాళ్ళకు ఉంటుంది. నాయకులకు మరి వాళ్ళు చేసే విధంగా లేకుండా మరి నాయకులు వచ్చే వరకు లేట్ అవుతుంది. మరి వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది కాబట్టి మరి యువకులు ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మన మెదక్ జిల్లాకి హనుమంతరావు అన్న ఇన్ఛార్జిగా ఉంటూ మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ చావు బ్రతుకులకు వచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. మరి రోహిత్ అన్న కూడా అంతకు మించి మరి తండ్రికి మించి తనయుడిగా ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి ఈరోజు బిజీ ఉండి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ కార్యక్రమాన్ని మరి మేము కొనసాగించాము. ఇదే స్ఫూర్తి తీసుకొని అన్ని గ్రామాలు కూడా యువత కానీ నాయకులు కానీ ముందుండి ఇలాంటి చాలా కడుబీద వ్యక్తులు ఎవరైనా ఇట్లా దయనీయ పరిస్థితిలో ఉంటే వారికి సహాయం చేసి మనము మన గొప్ప ఉదారతను చాటుకోవాలి. ఎందుకంటే మనం మానవత్వం ఉన్న మనుషులం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మన పిల్లలకు దేవుడు అన్యదా మనకు మేలు చేస్తాడు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచనే కాదు, పార్టీలకు అతీతంగా నాయకులందరూ మరి యువకులందరూ దీనికి సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఆమెను ఈ రూమ్ కట్టించి ఆమెను ఇంట్లోకి తోలడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.